కురుక్షేత్ర యుద్ధం తర్వాత వేదవ్యాస మహర్షి శాంతి కోసం వెళ్ళిన ప్రదేశం మీకు తెలుసా? అదే మన బాసర జ్ఞాన సరస్వతి టెంపుల్. మేము కార్లో వెళ్ళాము. బస్సెస్ ఇంకా ట్రైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ట్రైన్స్ అయితే డైరెక్ట్ అవైలబుల్ ఉంటాయి. బస్సెస్ మాత్రం మీరు బైన్స్ అనే టౌన్ బస్సు ఎక్కితే మీరిలో బాసరలో దిగొచ్చు. స్టాండ్ నుంచి బాసర టెంపుల్కి ఆటోస్ అనేవి అవైలబుల్ ఉంటాయి. మేము నైట్ 7 to 7:30 మధ్యలో దర్శనం చేసుకున్నాము. లోపల దేవుడి దగ్గర నుంచి మంచిగా నీట్గా దర్శనం అయింది. మాకు ఆరతి సమయం కరెక్ట్ ఉంది. 7:38 అట్లా ఆరతీస్ ఉంటాయి. మేము నైట్ అక్కడనే గాయత్రి లాడ్జ్లో స్టే చేసినాం. ఫుడ్ బాగుంది కానీ రూమ్స్ మాత్రం ఓకే, మరి అంతేం లేవు. ఇక్కడ వెనస్డే గంగా ఆరతి ఉంటుంది, సేమ్ వారణాసి లాగా. మార్నింగ్ 6కి అట్లా గంగలోకి అలో చేస్తారు. గంగ ఓపెన్ చేయంగానే మేము బోటింగ్ చేసుకోగానే గంగలో బాత్ చేసి అక్కడ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. చేసుకోగానే అక్కడనే శివాలయం టెంపుల్లో దర్శనం చేసుకొని అక్కడ చిన్నగా దీపం పెట్టాము గంగా దగ్గర. నెక్స్ట్ ఇక దేవి దగ్గరికి వెళ్ళి అక్కడ బయట దీపాలు ఉంటాయి, మనం తీసుకెళ్ళి అక్కడ కింద పెట్టినాక దేవిని దర్శనం చేసుకొని ఒక ప్రదక్షిణ వేసి బయటికి వచ్చేసాం. అలా గంగా మొత్తం ఒక ఫోటో తీసుకొని మళ్ళీ టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళి ఫోన్స్ని కౌంటర్లో పెట్టి గుడి లోపలికి మ్యాక్స్ ఒక 1/2 hour 40 minutesలో బయటికి వచ్చాం. మంచి దర్శనం నీట్గా వేసుకొని ప్రసాదం తిని బయటికి వచ్చాం. ఇప్పుడు గోశాలం లోపలికి వెళ్ళి అక్కడ కొంచెం అలా చూసి బయటికి వచ్చి వేదవ్యాస మహర్షి టెంపుల్ లోపలికి వెళ్ళి చూసి దర్శనం చేసుకొని బయటికి వచ్చి థ్రెడ్స్ ఇంకేమన్నా చిన్న అలా చిన్న మినీ ఫ్యాన్ బాగుండే అది తీసుకొని కొంచెం మొత్తం రోల్ చేసి రిటర్న్ వెళ్ళిపోయాం. ఇక బాయ్.